ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి నుంచి అఫీషియల్గా గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి క్లర్క్ స్థాయి వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే పోస్టింగ్ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబులే. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లై ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా చెప్తాను. వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి చివరి వరకు చూడండి. ముందుగా చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి కొత్తగా మనకి 10th క్లాస్ అర్హతతో ట్రాన్స్పోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 455 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ నేను కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాడు, వెంటనే చూసేసి అప్లై చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసికి సంబంధించి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 22 సెప్టెంబర్ వరకు టైం అనేది ఇచ్చారు. ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు ఒక ఎగ్జామ్ అనేది పెడతారు. ఎగ్జామినేషన్ అనేది పెట్టేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. సో మీకు ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు. October 1st అయితే కండక్ట్ చేయబోతున్నారు. అంటే మీకు చాలా త్వరగా సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసి పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. పోస్టింగ్ ఎప్పుడు ఇస్తారంటే 1 నవంబర్న మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు. కాబట్టి చాలా త్వరగా మీకు ఏదైనా అర్జెంట్గా మాకు జాబ్ నీడ్ ఉంది అనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోదు. ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ తెలంగాణకి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది. టోటల్గా 192 వేకెన్సీస్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. సో ఈ పోస్టులకి అప్లై చేయడానికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాను. మీరు కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుంది. అంటే అప్లికేషన్ ప్రాసెస్ని కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి మీరు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేసి ఈరోజు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ సిటీస్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఆ సిటీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. మీకు మీ సిటీలో వేకెన్సీ లేకుండా ప్రాబ్లం లేదు. మీరు ఏ సిటీ లొకేషన్కైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మా సిటీ లేదు కదా బ్రో, మేము అప్లై చేయొచ్చు అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. అలా ఏమీ లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ వల్ల అయితే సరిపోతుంది, తెలంగాణ వల్ల అయితే సరిపోతుంది. అందరికీ కూడా అవకాశం అనేది ఉంది. ఇక్కడ వేకెన్సీస్ అనేవి ప్రజెంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ డీటెయిల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇలా తెలంగాణకి సంబంధించి ఏ లొకేషన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ని అయితే ఇక్కడ చూపిస్తుంది. సో టోటల్గా మనకి 192 వేకెన్సీస్ ఉన్నాయి కదా. మనకి ఇక్కడ స్టేట్ల వారీగా ఏ లొకేషన్స్లో ప్రజెంట్ వేకెన్సీస్ ఉన్నాయో ఆ లొకేషన్స్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి మనకి ఎవరు ఎలిజిబుల్, దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి ఆ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. సో ఇక్కడ మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆ యొక్క సెలక్షన్ ప్రాసెస్. సో సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఒక ఎగ్జామ్ అనేది పెడతారు. సో ఇందులో ఏంటంటే బేసిక్ బ్యాంకింగ్ నుంచి అలాగే ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ టాపిక్స్కి సంబంధించి అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, డిజిటల్ లేదా కంప్యూటర్ లిటరసీ, ఇంగ్లీష్ ఈ టాపిక్స్ మీదనే మీకు క్వశ్చన్స్ అడుగుతారు. 1 అవర్ ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఆన్లైన్లోనే మీకు కండక్ట్ అయితే చేస్తారు. మీకు ఇక్కడ చూడండి, ఆన్లైన్ రిమోట్ ప్రక్టోర్డ్ టు బి గివెన్ బై క్యాండిడేట్స్ ఫ్రమ్ దెర్ హోమ్ బట్ ఇన్ అబ్సల్యూట్ ప్రైవసీ యూజింగ్ దర్ స్మార్ట్ మొబైల్ ఫోన్ విత్ ఫ్రంట్ కెమెరా అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఎగ్జామ్ అనేది మీరు ఇంట్లో ఉండే రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడికో దూరంగా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేసి ఎగ్జామినేషన్కి అటెండ్ చేయాల్సినటువంటి పని లేదు. చక్కగా మీరు ఆన్లైన్లోనే మీరు యొక్క టెస్ట్ అనేది మీ ఇంట్లోనే రాయొచ్చు అనమాట. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి టెస్ట్ అనేది మనకి తెలుగులో అయితే ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే
మనకి క్వశ్చన్స్ అనేవి ఆడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైతే మంచి స్కోర్ చేస్తారో ఈ యొక్క ఎగ్జామినేషన్లో వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేస్తారు, ఫర్దర్గా పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ ఉందో ఎగ్జామ్కి సంబంధించి మీరు కంపల్సరీగా ఫీ అనేది కట్టాల్సి ఉంటుంది. జనరల్ వాళ్ళు ఓబీసీ వాళ్ళైతే 944, ఎస్సీ ఎస్టీ అలాగే అమ్మాయిలు అయితే మాత్రం అమ్మాయిలందరికీ కూడా ఎస్సీ ఎస్టీ అబ్బాయిలకి 708, పీడబ్ల్యూడి వాళ్ళైతే 472. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 1 సెప్టెంబర్ 2025 నాటికి సో మీకు మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం ఏమో 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ 1 సెప్టెంబర్ 2025 వరకు మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అంతేకాకుండా 1 సెప్టెంబర్ 2021 తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ప్రజెంట్ ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క క్లర్క్ లెవెల్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో మీకు ఎల్ఐసికి సంబంధించి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో ట్రైనింగ్ కింద మీకు ఈ యొక్క వేకెన్సీస్ని అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్కి ఎంపిక అయిన తర్వాత 12 మంత్స్ అంటే 1 ఇయర్ పాటు కూడా ఎల్ఐసికి సంబంధించి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అంటాం కదా, ఆ ఆఫీసులో మీకు ఈ పోస్టింగ్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో 1 ఇయర్ వరకు కూడా మీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు 12,000 రూపీస్ అనేది అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ పే చేయడం అయితే జరుగుతుంది. సో మీకు 1 నవంబర్ నుంచి అయితే మీకు వర్క్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సో మీకు గనక ఎల్ఐసి లాంటి మంచి సంస్థలో వర్క్ చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ ఛాన్స్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోవద్దు. సో రీసెంట్ గ్రాడ్యుయేట్స్, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా మంచి అవకాశం, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ రిక్రూట్మెంట్కి కొంచెం అప్లికేషన్ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి క్లియర్గా వినండి. ఫస్ట్ మనం ఏంటంటే NETS.educationకి సంబంధించినటువంటి ఏదైతే వెబ్సైట్ ఉంటుందో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ మనం ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది, అందులో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత సో మీరు అక్కడ ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి. అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లోకి వెళ్ళి అప్లై చేసిన తర్వాత ఏంటంటే సో మీకు ఈమెయిల్ అయితే వస్తుంది, BFSI ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క ఐడి తోటి మీకు మెయిల్ అనేది వస్తుంది. సో వచ్చిన తర్వాత అక్కడ మీకు అన్ని డీటెయిల్స్ అయితే చూపిస్తుంది, మీకు లొకేషన్స్ అనేవి చూపిస్తుంది అండ్ అప్లికేషన్ ఫీ పే చేయడానికి సంబంధించి లింక్స్ అని కూడా వస్తాయి. అక్కడ మీరు ఆ డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకుని ఆ యొక్క ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ ఫీ పే చేయకుంటే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఈ యొక్క మెయిల్కి వచ్చినటువంటి డీటెయిల్స్ని కూడా చెక్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి ఒక వెబ్సైట్ అనమాట NETSకి సంబంధించి. ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పైన టాప్లో స్టూడెంట్ అని చెప్పేసి ఉంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత జనరల్ స్టూడెంట్ పైన క్లిక్ చేసేసి సో ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకొని ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి సో తర్వాత మీకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి సెండ్ OTP పైన క్లిక్ చేసి మిగతా డీటెయిల్స్ అని కూడా ఇచ్చేసి సో మీరు ఆ యొక్క ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత అక్కడ మీరు అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లో LIC HFL సెర్చ్ చేసి అప్లై చేయాలి. చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది. సో మెయిల్కి వచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకొని ఫీ పేమెంట్ చేసేస్తే అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఇలా మీరు రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయాలి. LIC నుంచి HFLకి సంబంధించి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అనమాట. సో అప్రెంటిస్షిప్పే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయదు, ఎందుకంటే మనకి ఫర్దర్గా పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. కాబట్టి డిగ్రీ పాస్ అయ్యి ఉంటే మాకు ఏదైనా ఒక జాబ్ ఆపర్చునిటీ ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం చూస్తుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. సో నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.